పాలన ప్రజా విజయోత్సవాలు 2024 కార్యక్రమం సందర్భంగా మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నుండి ప్రచార వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ కళాయాత్ర ద్వారా ప్రజా పాలనలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు తీరును విజయాలను ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుందని అన్నారు. 7 వరకు 9 వరకు ప్రజాపాలన దినోత్సవాలు గ్రామాన జరపాలని చెప్పేసి కల్చరల్ సంస్కృతి శాఖ మరి అదేవిధంగా INTR డిపార్ట్మెంట్ వారి సహకారంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాన కూడా ప్రభుత్వం చేపట్టినటువంటి సంవత్సరంలో విజయాలను అందరికీ తెలియపరిచేలా ప్రజలకు అవగాహన చైతన్యం కలిగించేలా గ్రామాన మున్సిపాలిటీ 6 మున్సిపాలిటీస్ 428 గ్రామ పంచాయతీల్లో మీరు షెడ్యూల్ వేసుకొని ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు. అందరికీ కూడా శుభాభినందనలు. ఏదైనా ప్రజలకు చేరాలంటే సంవత్సరం సారథి ద్వారానే చేరుతుంది. వాళ్ళ భాషలో పాటల ద్వారా వీటి ద్వారా చెప్తే తప్పితే ఏదో అర్థం కాని పదాలతోటి తర్వాత స్పీచ్లతోటి వాళ్ళ జనాలకి అవగాహన ఉండదు. వాళ్ళ భాషలోకి వెళ్ళి వాళ్ళ స్థాయికి వెళ్ళి పాటల ద్వారా అక్క చెల్లి అంటూ సంబోధనతోటి పాటల రూపంలో వస్తే వాళ్ళకి ఏమి కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తున్నటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం వచ్చినటువంటి 45 గంటల్లోనే మనకి మహిళలకి ఉచిత బస్సు రవాణా అనేది పెద్ద వరం. ముఖ్యంగా స్టూడెంట్స్ అయితే ఆ బస్ పాస్ కోసం వచ్చిన డబ్బులు లేక చెల్లించలేక బస్ మానేసిన పేద విద్యార్థులు, స్కూల్ మానేసిన విద్యార్థులు ఉన్నారు, కాలేజ్ మానేసిన విద్యార్థులు ఉన్నారు. ఆ పరిస్థితులలో ఇదొక వరం. ఈ యొక్క డబ్బులతో వాళ్ళ పుస్తకాలు కొనుక్కోవడం, ఇతరత్ర కొనుక్కోవడం, అదేవిధంగా వయోవృద్ధులు కూడా అందరూ కూడా ఈ యొక్క డబ్బుతోటి అంటే ఆదాయం డబ్బుతోటి వాళ్ళ జీవన స్థితి మెరుగుదలకు ఉపయోగపడింది. అది టాబ్లెట్స్ రూపంలో కానివ్వండి, వైద్య సదుపాయం కానివ్వండి, ఇతరత్ర మనవులు డబ్బుల్లో కానివ్వండి, ఈ ఆదాయం డబ్బులు ఉపయోగపడుతున్నాయి. సో ఇప్పటికే ఎంతో మంది దాదాపు 1 కోటికి పైబడి మహిళలు ప్రయాణం చేసిన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఈ విధంగా జిల్లాల లక్షల మంది మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగించుకున్నారు.